హలో, నా ఛానల్కి తిరిగి స్వాగతం. మరియు దయచేసి సింపుల్ మూర్తి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షాకాలం ప్రకృతి పునర్జన్మ పొందే కాలం ఇది. నీలి మేఘాలు నెమ్మదిగా పరుగు తీస్తూ పర్వత శిఖరాలపైకి చేరుతున్నాయి. చిటచిటా చినుకులతో ఆకాశం భూమిని ఆహ్వానిస్తోంది. అడవుల్లోని చెట్లు వెచ్చని తేమను అందుకుంటూ ఊపిరి పీలుస్తున్నాయి. వర్షపు జల్లులు ఆ అడవుల మీద పాటల వర్షంలా కురుస్తున్నాయి. చినుకులు తడి గాలులతో కలిసి పచ్చని ఆకుల మీద నాట్యం చేస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూస్తే మనసు నిండిపోతుంది. అలాంటి సమయంలో పర్వతాల మీదుగా వాలుతున్న ఆ మేఘాల వాన అడవుల్లో జీవానికి నవశక్తిని నింపుతోంది. వర్షం వల్ల మొక్కలు మొలకెత్తాయి, పువ్వులు చిరుగాలికి ఆడుతూ వికసిస్తున్నాయి. ఇది ఒక ప్రకృతి ఉత్సవం. అయితే మనిషి తను చేస్తున్న తప్పును గుర్తించలేకపోతున్నాడు. చిన్నవారు పెద్దవారు ఎవరి పనుల్లోనూ నీటిని నిర్లక్ష్యంగా వాడుతున్నారు. గాలిలా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం ఏ పక్కకు పోతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ నీరు వృధా అవుతోంది. అలా వృధా అవుతున్న ప్రతి చినుకు భవిష్యత్తు కాలంలో రాని ఓ చినుకుగా మారుతోంది. చలికాలంలో నీటి బిందువు కోసం ఎదురుచూసే దురదృష్టపు దృశ్యం. వేసవిలో పొడిబారిన భూమి. ఆ నీరు ఇప్పుడు మాట్లాడుతోందనిపిస్తోంది. నన్ను వృధా చేయకండి, నన్ను ఆదుకోండి. ఇంతలో ఒక పెద్ద చెట్టు కింద ఇద్దరు విద్యార్థులు పుస్తకాలను ముద్దుగా పట్టుకుని చదువుకుంటున్నారు. ఆ ఇద్దరి మధ్యలో ఒక చినుకుతో కూడిన విత్తనం మెల్లగా పడుతుంది. ఆ చినుకులు ఊరికే పడలేదు, వాటికి ఓ సందేశం ఉంది. నీటిని కాపాడండి. విద్యార్థులు ఒక్క క్షణం మౌనంగా ఒకరినొకరు చూస్తారు. వాతావరణం లోపలికి చొచ్చుకుని వారి ఆలోచనలను తాకుతుంది. వారు మెల్లగా లేచి చేతుల్తో వర్షపు నీటిని సేకరించేందుకు ఓ చిన్న గిన్నెను ఉంచుతారు. వేగంగా వర్షపు నీరు పోతున్న చోట ఓ గొట్టం పెడతారు. ఇలా వాళ్లు మొదలుపెట్టారు ఒక మార్పును. ఒడిసి పట్టారు ప్రతి చినుకును. వృధాగా పోయే నీటికి ఒక దారి చూపించారు. వీటిని చూసిన వారి స్నేహితులు కూడా తాము చేయాల్సిన బాధ్యతను గ్రహించారు. ఒక మార్పు మరొక మార్పును ప్రేరేపించింది. ప్రతి నీటి బొట్టు భావితరాలకు బాసటగా నిలుస్తుంది. నీరు ఉంటేనే జీవనం ఉంటుంది. నీరు ఉంటేనే వృక్షాలు బ్రతుకుతాయి. వృక్షాలు బ్రతికితే మనుషులు బ్రతుకుతారు. నీటి రక్షణ వృక్షాలకు ప్రాణం. వృక్షాలు మనకు జీవం. వృక్షో రక్షతి రక్షితః. నారుమొక్క నీటి బొట్టు.